ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవునికి నీవు భయపడుచున్నవా? ఆ మహోన్నతుడు సర్వోన్నతుడని, సర్వలోకానికి న్యాయాధిపతి అని గ్రహించుచున్నావా? గోతిలో పడేయబడిన యోసేపు గారు ఒక దేశ ప్రధానమంత్రిగా ఎలా హెచ్చింపబడ్డాడు? దేవునికి భయపడువానిగా పాపమునకు విముఖుడై జీవించడం కాబట్టే సర్వోన్నతుని యోసేపు గారు కనికరింపబడ్డారు. కనికరించినందుకే పోతిఫరు ఇంటిలో యజమానునిగా, చెరసాలలో నాయకుడిగా, ఫరో పేరుకే రాజు, దేశానికి దేశ ప్రజలు అందరి మీద అధికారము కలిగిన ప్రధానమంత్రిగా, విలువైన వస్త్రాలతో, బంగారపు ఉంగరంతో ప్రజల మీద పూర్తి అధికారం కలిగిన వానిగా దేవుడు హెచ్చించాడు. దేవుని కనికరము పొందుకో. నిశ్చయముగా నిన్ను యోసేపు గారి వలె ఉన్నత స్థలంలో నిన్ను నిలబెడతాడు.